Hi guys, I am Srihari and welcome to my channel Competitive Explorer. గైస్ మనం పర్సంటేజెస్ కంప్లీట్ చేసేసాం గైస్. ఇప్పుడు సెకండ్ చాప్టర్ మన ఛానల్లో రేషియో ప్రపోర్షన్. ఓకేనా గైస్? రేషియో ప్రపోర్షన్ అనేది చాలా చిన్న కాన్సెప్ట్. మోస్ట్లీ నేను ఇందులో ఒక 100 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా, మీకు కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చాలా చిన్నది గైస్, కాన్సెప్ట్ ఈ క్లాస్లోనే అయిపోద్ది. కానీ మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు ఏంటి అని తెలియటానికి ఒక 100 క్వశ్చన్స్ దాకా సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటి, ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్ అని మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా గైస్? మోస్ట్లీ ఇది ఒక 6 to 7 క్లాసెస్లో కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ మీరు ఈ 100 క్వశ్చన్స్ నాకు ఈ రేషియో ప్రపోర్షన్స్కి సరిపోవు అని ఫీల్ అవుతుంటే మనం లాస్ట్ 3 years క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం కదా గైస్. ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాను అనమాట ఈ చాప్టర్ 100 క్వశ్చన్స్ చెప్పడం అయిపోయినాక. సో దట్ మీకు లేటెస్ట్ క్వశ్చన్స్ ఏమి ఇస్తున్నాడు, రేషియో ప్రపోర్షన్స్లో ఎలా అడుగుతున్నాడు అనేది మీకు ప్యాటర్న్ అనేది అర్థమైపోయింది. సో మీరు ఎగ్జామ్ హాల్లో న్యూ క్వశ్చన్స్ ఇచ్చిన సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా గైస్? ఇంకా కాన్సెప్ట్లోకి వెళ్దాం. రేషియో అంటే ఏంటి గైస్? రేషియో మీన్స్ కంపారిజన్ గైస్. ఓకేనా? కంపేర్ చేయడాన్నే రేషియో అంటారు. అంటే నువ్వు 2 థింగ్స్కి కానీ ఎన్ని థింగ్స్కైనా కంపేర్ చేసుకోవచ్చు గైస్ రేషియోస్ అంటే. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర ఏమో 20 యాపిల్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్ దగ్గర ఏమో 30 యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇద్దరి దగ్గర రేషియో ఏంటంటే గైస్, రేషియో ఏంటంటే దీన్ని 2తో 10 2s are 10 3s are, అంటే మా ఇద్దరి మధ్య రేషియో ఎలా ఉంది గైస్, ఫ్రూట్స్లో నా దగ్గర 2 ఉంటే మా ఫ్రెండ్ దగ్గర 3 ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. ఓకేనా గైస్? రేషియో అంటే కంపారిజన్. ఓకేనా గైస్? ఇప్పుడు క్లాస్ 1లో 50 స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ 2లో 70 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి గైస్. వీళ్ళిద్దరి మధ్య రేషియో ఏంటంటే 50:70. క్యాన్సిల్ చేస్తే 5:7. ఓకేనా? ఇలా అన్నమాట. నెక్స్ట్ రేషియోలో మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేషియోస్లో ఇలా కంపారిజన్ అంటే రేషియో కదా, కంపేర్ చేసేటప్పుడు సేమ్ కైండ్ని ఇవేంటివి గైడ్స్, ఫస్ట్ ఫ్రూట్స్ కంపేర్ చేసా, నా దగ్గర 20 ఉంటే మా ఫ్రెండ్ దగ్గర 30 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి గైస్, క్లాస్లో స్టూడెంట్స్ని కంపేర్ చేసా, ఫస్ట్ క్లాస్లో 50 ఉంటే సెకండ్ క్లాస్లో 70 ఉన్నారు. సో 5:7. రేషియోలో కంపేర్ చేసేటప్పుడు సేమ్ కైండ్ని కంపేర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నా దగ్గర 20 ఫ్రూట్స్ ఉన్నాయి, మా వేరే స్కూల్లో 50 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు రేషియో 2:5 అంటే కుదరదు గైస్. స్కూల్లో క్లాసెస్ని కంపేర్ చేసేటప్పుడు క్లాస్నే కంపేర్ చేయాలి, ఫ్రూట్స్తో కంపేర్ చేసేటప్పుడు 2 సైడ్లు ఫ్రూట్సే ఉండాలి. ఓకేనా గైస్? ఫ్రూట్స్తో ఫ్రూట్స్నే కంపేర్ చేయాలి, క్లాసులతో క్లాసులనే కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు సేమ్ కైండ్ ఉండాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఓకేనా? ఇంకా రేషియో అంటే ఇంతే గైస్. రేషియో అంటే కంపేర్ చేయాలి, వేటిల్ని కంపేర్ చేయాలి, సేమ్ కైండ్ని కంపేర్ చేయాలి. ఓకేనా గైస్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గైస్, ఇప్పుడు ఒక రేషియో ఉంది 9:15. 9:15 అనేది ఒక రేషియో గైస్. ఇప్పుడు నేను ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేశాను. 3తో మల్టిప్లై చేస్తే 9 3s are 27, 50 3s are 45. ఓకేనా గైస్? ఇప్పుడు మీరు 9:15 అనేది ఒక రేషియో కదా, మీరు దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొచ్చింది 9:15ని? 3 3s are 9, 3 5s are 15. ఓకేనా? ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేశాను నేను. ఓకేనా? అప్పుడు మనకి 27 and 45 అయింది రేషియో అనేది, 27:45. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 9 3s are ఎంత గైస్, 27, 9 5s are ఎంత గైస్, 45. ఓకేనా? మనం రేషియోని సింప్లిఫై చేసుకుంటే 3:5 వచ్చింది. ఈ రేషియోని 3తో మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకున్న 3:5 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది గైస్, ఒక రేషియోని మనం మల్టిప్లై చేసినా అదేమీ చేంజ్ అవ్వదు, సేమ్ రేషియోలోనే ఉండిద్ది. ఇప్పుడు నేను దీన్ని 3తో మల్టిప్లై చేసినా 3:5 రేషియోలోనే ఉంది, మల్టిప్లై చేయకపోయినా 3:5 రేషియోలోనే ఉంది. ఓకేనా గైస్? ఒక రేషియోని మల్టిప్లై చేసుకుంటే మనకి రేషియోలో చేంజ్ ఏమీ రాదు. ఓకేనా గైస్? చేంజ్ రాదు, రేషియోని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రేషియో అనేది 9:15 కదా, దీన్ని 3తో డివైడ్ చేశాను. 9/3, 15/3. 3తో డివైడ్ చేస్తే ఏమైంది గైస్, 3 అంటే 3 3s are 3 5s are 3:5 అయింది. ఓకేనా గైస్? అంటే రేషియోని మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన రేషియోలో ఏం చేంజ్ ఉండదు. ఓకేనా గైస్? రేషియో అనేది 3:5 ఉంది, మల్టిప్లై చేసినప్పుడు 3:5 ఉంది, డివైడ్ చేసినప్పుడు 3:5 ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ గైస్. రేషియోని మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన రేషియోలో ఏం చేంజ్ ఉండదు, నో చేంజ్. ఓకేనా? ఓకే సార్, మల్టిప్లై చేస్తాం డివైడ్ చేస్తాం, మరి సబ్ట్రాక్ట్ చేస్తుంటే యాడ్ చేసుకుంటే ఏమన్నా చేంజ్ ఉండిద్దా అంటే ఖచ్చితంగా చేంజ్ ఉండిద్ది. ఇప్పుడు 3:5 ఉంది,
ఇప్పుడు నేను రెండు సైడ్లు +1 యాడ్ చేశాను. అంటే 3 + 1 ఎంత 4, 5 + 1 ఎంత 6. ఇప్పుడు మీరు వీటిని క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? అసలు మన ఇనీషియల్ రేషియో 3:5. 1 యాడ్ చేస్తే రెండు సైడ్లు మనకి ఏమైంది? 2:3 అయింది. సేమ్ ఉందా గైస్? ఫస్ట్ ఏమో 3:5 ఉంది, తర్వాత ఏమో 2:3 అయింది. సో యాడ్ చేసినప్పుడు రేషియో చేంజ్ అయ్యిద్ది. ఓన్లీ మల్టిప్లై చేసినప్పుడు అండ్ డివైడ్ చేసినప్పుడు మాత్రమే రేషియో చేంజ్ అవ్వదు. యాడ్ చేసినప్పుడైనా సబ్ట్రాక్ట్ చేసినప్పుడైనా రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక రేషియోని మనకు కావాల్సినప్పుడు మల్టిప్లై చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు డివైడ్ చేసుకోవచ్చు, అందులో ఏమీ చేంజ్ ఉండదు. ఓకేనా గైస్? ఈ పాయింట్. రేషియోస్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి గైస్, అవి చెప్తాను మీకు ఇప్పుడు. ఆ టర్మ్స్ ఏంటంటే డూప్లికేట్ రేషియో అంటాడు గైస్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో 50 ఉన్నారు, సెకండ్ క్లాస్లో 70 ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య రేషియో ఎందుకు క్యాన్సిల్ చేస్తే 5:7. మీకు ఒక రేషియో ఇచ్చి దానికి డూప్లికేట్ రేషియో కనుక్కోమన్నాడంటే మీరు స్క్వేర్ చేసేయాలి గైస్. ఇప్పుడు దీనికి డూప్లికేట్ రేషియో అంటే ఎంత? 5² 25, 7² 49. ఓకేనా గైస్? సబ్ డూప్లికేట్ రేషియో అన్నాడు అనుకోండి గైస్, సబ్ డూప్లికేట్ రేషియో అన్నాడండి గైస్, దీనికి స్క్వేర్ చేయడమే. √5:7. ఓకేనా గైస్? ట్రిప్లికేట్ రేషియో అన్నాడు అనుకోండి గైస్, వీటిల్ని క్యూబ్ చేసేయడమే. 5³ ఎంత గైస్? 125. 7³ ఎంత గైస్? 343. సబ్ ట్రిప్లికేట్ రేషియో అన్నాడు అనుకోండి గైస్, ఇది ఫస్ట్ డూప్లికేట్ రేషియో, తర్వాత సబ్ డూప్లికేట్. ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ వేసేయడమే గైస్ ఈ రెండింటికి. ఓకేనా? ఇవి జనరల్గా తెలియాలన్నమాట. అంటే డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి, సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏంటంటే ఇవి కొన్ని రేషియో టర్మ్స్ గైస్. ఓకేనా? నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఇప్పుడు నా దగ్గర 5:7 ఒక రేషియో గైస్. ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? దీన్ని తిరగదిప్పి రాసేయడమే. 7:5. ఎప్పుడు 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు తిరగదిప్పి రాసేయటమే. ఆయన ఎలా చెప్పాను? అసలు ఇన్వర్స్ రేషియో అంటే ఏం చేయాలంటే 1/5:1/7 అని రాసుకోవాలి. ఇప్పుడు 5కి 7కి ఎల్సిఎం ఎంత గైస్? 35. ఓకేనా? 35 కదా, 35 5లో ఎన్నిసార్లు బెద్ది? 7 టైమ్స్. సో 7:. నెక్స్ట్ 7కి 35 ఎన్నిసార్లు బెద్ది? 5. ఓకేనా గైస్? ఇలా చేయాలన్నమాట. కానీ 2 ఉన్నప్పుడు డైరెక్ట్గా తిరగదిప్పి రాసుకుంటే అదే ఆన్సర్, ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్? ఇన్వర్స్ రేషియో అంటే రివర్స్ రాసేయాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2:3:4 అని ఉంది గైస్ ఒక రేషియో. దీనికి ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? ఇన్వర్స్ రేషియో అంటే దీన్ని మీరు 4:3:2 అని చెప్పి రాయకూడదు. ఎందుకు? 2 ఉన్నప్పుడే తిరగదిప్పి రాసేయాలి. దీనికి మనం ప్రాసెస్ చేసుకుంటే 1/2:1/3:1/4. వీటికి ఎల్సిఎం ఏంది గైస్? 12. ఓకేనా? 2లో 12 ఎన్నిసార్లు? 6. 3లో 4. 4లో 3 టైమ్స్. ఓకేనా? ఇప్పుడు దీని రేషియో ఏమైంది? ఇన్వర్స్ రేషియో 6:4:3 అయింది. అంతేగాని తిరగదిప్పి రాస్తే 4:3:2 అవ్వలేదు. ఓకేనా గైస్? ఓకేనా? 2 ఇచ్చినప్పుడు అయితే ఇన్వర్స్ రేషియో అంటే తిరగదిప్పి రాసేయాలి. 3 ఇచ్చినప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా గైస్? ఇదన్నమాట ఒక కాన్సెప్ట్. ఇప్పుడు 1/2:1/3:1/4 అన్నాడు. ఇప్పుడు వీటిని మీరు ఈ ఆల్రెడీ రేషియోస్లో ఉన్నాయి, మీరు మళ్ళీ రేషియోస్లో రాసుకోవాలంటే, అంటే సింగిల్ డిజిట్లో రాసుకోవాలంటే ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత? 12. 2లో 12 ఎన్నిసార్లు? 6 టైమ్స్. 6. 3లో 4 టైమ్స్. 4లో 3 టైమ్స్. 6:4:3. మీరు ఇలా ఇస్తే ఇలా మార్చడం తెలుసుకోవాలి. ఇలా భిన్నాల్లో ఇస్తే ఇలా డిజిట్స్లో రాసుకోవడం తెలుసుకోవాలన్నమాట రేషియోస్లో. ఓకేనా గైస్? నెక్స్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే రేషియోస్లో ఇప్పుడు మీకు 3a:4b:5c అన్నాడు గైస్. ఇప్పుడు a:b:c ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సేమ్ అంతే గైస్. 3కి 4కి 5కి ఎల్సిఎం ఎంత? 60. 60 అంటే 3లో ఎన్నిసార్లు వచ్చింది? 320 60. 4 60లో 4 15 5 12
ఓకేనా గైస్. ఇప్పుడు A:B:C కావాలంటే ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకొని ఇలా చేసాం. ఇప్పుడు దీనికి నేను డైరెక్ట్ ఒక ట్రిక్ చెప్తాను గైస్. ఇలా ఇచ్చాడు 3A:4B:5C ఇచ్చాడు. మిమ్మల్ని A:B:C కనుక్కోమన్నాడు అనుకోండి గైస్. ఇప్పుడు మనకి ఏ కావాలి, సో ఏ మూసేయండి. ఇంకేమున్నాయి, BC ఉంది. బీలో దగ్గర ఏముంది, 4 ఉంది, 5 ఉంది. 4 5 ఎంత, 4 × 5, 4 5 ఎంత, 20. ఇప్పుడు మనకి బి కావాలి, సో బి మూసేయండి. ఇంకేముంటాయి, AC ఉంటాయి. 5 3 ఎంత, 15, 5 × 3 15. ఇప్పుడు మనకి సి కావాలి, సి మూసేయండి. అప్పుడు ఏముంటుంది, AB ఉంటాయి. 3 4 ఎంత, 12. ఓకేనా గైస్. ఇలా చేసిన ఒకటే ఆన్సర్ వచ్చింది, ఇలా చేసిన ఒకటే వచ్చింది. 20:15:12. ఓకేనా గైస్. మనకి భిన్నాల్లో ఇస్తే రేషియోలో ఎలా రాసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా ఇస్తే డైరెక్ట్ ఇలా సింగిల్ డిజిట్లో ఎలా రాసుకోవాలి. ట్రిక్ ఏంటంటే, ఏ కావాలంటే ఏ మూసేయండి. 4 5 20. బి కావాలంటే బి మూసేయండి. ఇక్కడ 3 5 15. సి కావాలంటే సి మూసేయండి. 3 4 12. ఓకేనా గైస్. ఇది ఒక కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, ఇప్పుడు A/2 = B/3 = C/5 అని ఇచ్చాడు. అయితే మనకి A:B:C ఎంత అని అడిగాడంటే, A/2 = B/3 = C/5. అయితే A:B:C ఎంత అని అడిగితే ఏ అనేది 2 అయింది గైస్. 2 B అనేది 3 అయింది. 3 C అనేది 5 అయింది. 2:3:5 గైస్. చిన్న కాన్సెప్ట్, ఇది ఒకటి తెలుసుకోవాలి మీరు. ఓకేనా గైస్. A/2 = B/3 = C/5 అంటే ఏ ఏమో 2 అయింది, B ఏమో 3 అయింది, C ఏమో 5 అయింది. A:B:C ఏమైంది గైస్, అప్పుడు 2:3:5 అయింది. ఓకేనా గైస్. నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడంటే, 2/3A = 5/7B = 6/11C. అయితే A:B:C ఎంత, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకోవాలన్నమాట మీరు. ఓకేనా గైస్. 2/3A = 5/7B = 6/11C. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, A:B:C కావాలంటే ఫస్ట్ పైన ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. 2 5 6 ఎల్సిఎం ఎంత గైస్, అంటే 2లో పోవాలి, 5లో పోవాలి, 6లో పోవాలి. ఎంత గైస్, 30. 30 అనేది ఫస్ట్ నెంబర్. అదే 30 అనేది 2లో పోయిద్ది, 5లో పోయిద్ది, 6లో పోయిద్ది. 30 అనేది ఫస్ట్ నెంబర్ అనమాట, ఈ మూడిట్లో పోయేది. సో 2 15 5 6 6 5 సో 30 అనేది ఎల్సిఎం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవాలి, ఎలా రాసుకోవాలంటే, 2/3A = 5/7B = 6/11C. మనకి ఎల్సిఎం ఎంత గైస్, 30 కదా, ఇంటూ 1/30 చేసుకోవాలి గైస్. ఇప్పుడు మీరు దీన్ని ఇంటూ 1/30 చేసుకుంటే 2/3 ఇంటూ A/1/30 చేస్తే ఎంత గైస్, 2 1s 2 15s, అంటే మీకు ఏం మిగిలిపోయింది ఇక్కడ, A/15. అలా సేమ్ 5/7 ఇంటూ B ఇంటూ 1/30 చేస్తే మనకి ఏమొచ్చిందంటే 5 1s 5 6s, అంటే మీకు B/42 మిగిలింది గైస్. సేమ్ 6/11 ఇంటూ 1/30 చేస్తే మీకు C/55 మిగిలిద్ది. సో మనకి నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, A/15 = B/42 = C/55. సో A:B:C కావాలంటే 15:42:55. ఓకేనా గైస్. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ పైన వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వచ్చినాక దాన్ని ఇంటూ 1/30 చేస్తే ఆన్సర్ వచ్చేసిద్ది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇలాంటిదే ఒక క్వశ్చన్ చెప్తాను, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. క్వశ్చన్ గైస్, 3/5P = 7/9Q = 4/5R. అయితే P:2Q:R ఎంత అని అడుగుతున్నాడు గైస్. ఎలా కనుక్కోవాలని చెప్పాను, మనకి 3/5P = 7/9Q = 4/5R. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి. 3లో పోవాలి, 7లో పోవాలి, 4లో పోవాలి. ఎంత గైస్, 3 7s 21, 21 4s 84. ఎల్సిఎం అనేది 84 గైస్. సో మనం ఇంటూ 1/84 చేయాలి. 3/5P = 7/9Q = 4/5R ఇంటూ 1/84 చేస్తే మనకి 3/5 ఇంటూ P ఇంటూ 1/84 చేస్తే 3 1s, ఇక్కడేమో 28 జారిపోయింది. సో ఇక్కడ మనకి ఏం మిగిలిద్ది, క్యాన్సిల్ అయిపోయి P/140 మిగిలిద్ది గైస్.
నెక్స్ట్ ఇది దీంతో ఇంటూ 1/84 చేస్తే ఇక్కడ మనకి 7 అండ్ దీంతో 12తో క్యాన్సిల్ అయిపోయి అంత మిగిలింది గైస్ Q/108. నెక్స్ట్ ఇప్పుడు 4/5 ఇది క్యాన్సిల్ చేస్తే అంత మిగిలింది గైస్ R/105. సో మనకి ఇప్పుడు P/Q/R కావాలంటే 140:108:105. ఈ మెథడ్ ఎప్పుడు చేయాలి? మనకి ఇక్కడ ఇది క్వశ్చన్ ఇచ్చాడు ఇలా డైరెక్ట్గా P/Q/R కనుక్కోమన్నాడు, కానీ మనకు ఆప్షన్స్ ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఈ మెథడ్ అంతా చేయాలి. ఓకేనా గైస్? మనకు ఆప్షన్స్ ఉన్నాయి, సో దాన్ని వాడుకొని టైం ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు మనకి ఈ మెథడ్ చేయొద్దు. మనకు ఆప్షన్స్ లేనప్పుడు లేదా క్వశ్చన్స్లో మనకి P/Q/R కనుక్కోవాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే ఇలా ఈ మెథడ్ చేసి P ఎంత, Q ఎంత, R ఎంత కనుక్కోవాలి. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, P/Q/R ఎంతో కనుక్కోవాలి. అలాంటప్పుడు టైం సేవ్ చేసుకోవాలంటే ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈ మెథడ్ అంతా చేయొద్దు. మనకి ఫస్ట్ ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుందాం గైస్. 3/5 P = 7/9 Q. ఓకేనా? దీని నుంచి P/Q ఏమైంది? Q ఇటు వస్తే బైలోకి వచ్చేది. ఇప్పుడు ఈ 7/9 కదా, ఈ 3/5 అటు వెళ్తే 5/3 అవుతుంది. సో దీని నుంచి మనకి P/Q ఏమైంది గైస్? 7 5s are 35, 9 3s are 27. సో దీన్ని బట్టి మనకి ఏమైంది? P/Q అనేది 35:27 రేషియోలో ఉంటాయి అని మనకి కన్క్లూడ్ చేసాం. P అనేది 35 ఉంటే Q అనేది 27 ఈ రేషియోలో ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ P35 ఉంటే Q36 ఉంది. 35:27 రేషియోలో ఉన్నాయా? లేవు. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూడండి. ఇది 70 ఉంది, ఇది 45 ఉంది. ఇది కూడా 35:27 రేషియోలో లేదు. ఓకేనా? 35:27 రేషియోలో ఉంటే ఇది ఇంటూ 2 అయింది 70 అంటే, ఇది ఇంటూ 2 అయితే 54 అవ్వాలి, కానీ ఇక్కడ 45 ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ ఇప్పుడు 135 140 ఉంది. 35:27 రేషియోలో ఉండాలి. ఈ 135 140 అనేవి ఉన్నాయా? లేవు. 35 టేబుల్లో 135 వచ్చిద్దా? 70 రాదు. సో మనకి ఇది కూడా ఈ ఆప్షన్ ఈ రేషియోలో లేదు, 35:27. సో ఇప్పుడు చూడండి, మీరు ఇది చూడండి, 140:108 అనేది 35:27 రేషియోలో ఉన్నాయా? చూద్దాం. ఇప్పుడు మీరు దీన్ని 2తో క్యాన్సిల్ చేశారంటే 2 70s are 2 5s are 2 4s are. మళ్ళీ 2తో క్యాన్సిల్ చేశారంటే 35:27. సో మనకి ఒక్క ఆప్షన్లోనే P/Q అనేది 35:27 రేషియోలో ఉంది. సో ఇదే ఆన్సర్. ఓకేనా గైస్? మనం మొత్తం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. P/Q వెంటనే కనుక్కోవచ్చు. P/Q అనేది 35:27 రేషియోలో ఉంది. ఈ ఆప్షన్లో లేదు, ఈ ఆప్షన్లో లేదు, ఈ ఆప్షన్లో లేదు, ఈ ఒక్క ఆప్షన్లోనే ఉంది. ఇన్ కేస్ 2 ఆప్షన్స్లో మ్యాచ్ అయింది అనుకోండి, నేనేం చేస్తే వెంటనే Q/R కనుక్కుంటా. Q/R ఏ రేషియోలో ఉన్నాయి అది చూసుకుంటాను. ఈ రెండు డిఫరెంట్ మ్యాచ్ అయిపోద్ది కదా. ఓకేనా? మీరు ఇలా చేసినా ఓకే, లేదు ఇంతకుముందు చెప్పిన మామూలు మెథడ్ చేసినా ఓకే. ఎలా ఫాస్ట్గా చేయగలిగితే అలా చేయండి. ఎగ్జామ్లో మాత్రం టైం ఈజ్ ఇంపార్టెంట్. టైం సేవ్ చేసుకోవాలి. అప్పుడే మీరు హార్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ టైం మొత్తాన్ని దానికి యూజ్ చేసుకుంటే మీకు స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా దగ్గర 2 నెంబర్స్ ఉన్నాయి, నెంబర్ 1 నెంబర్ 2. ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయంటే ఫస్ట్ 2:3 రేషియోలో ఉన్నాయి అనుకున్నాం. ఓకేనా? అయితే నేను ఈచ్ నెంబర్ని 10 ఇంక్రీజ్ చేశాను. అంటే ఎంత ఇంక్రీజ్ చేశాను? ఈ ఫస్ట్ నెంబర్ని 10 ఇంక్రీజ్ చేశాను, సెకండ్ నెంబర్ని 10 ఇంక్రీజ్ చేశాను. అయితే వీటి రేషియో ఏమైందంటే 3:4 అయింది. అయితే మనకి దగ్గర ఉన్న ఇనీషియల్ నెంబర్స్ ఎంత? నెంబర్ 1 ఎంత, నెంబర్ 2 ఎంత? ఓకేనా గైస్? మనకి ఫస్ట్ ఒక రేషియో ఉంది, తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేశాడు, ఇటు 10 ఇటు 10, తర్వాత రేషియో ఇంత అయింది. అయితే ఇనీషియల్గా ఉన్న రేషియోస్లో ఒరిజినల్ వాల్యూస్ ఎంత? నెంబర్ 1 ఎంత, నెంబర్ 2 ఎంత? ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఇది గైస్, ఇక్కడ ఫస్ట్ 2:3 ఉంది, తర్వాత అదేమైంది గైస్? 3:4 అయింది. అంటే ఇదేమో నెంబర్ 1, ఇదేమో నెంబర్ 2. ఫస్ట్ నెంబర్ ఏమైంది? 2 ఉంటే 3 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? +1. నెక్స్ట్ నెంబర్ ఏమైంది? 3 ఉంటే 4 ఇంక్రీజ్ అయింది, అంటే +1 ఇంక్రీజ్ అయింది. సో ఇటు సైడ్ +1 ఇంక్రీజ్ అయింది, ఇటు సైడ్ +1 ఇంక్రీజ్ అయింది, అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత? +1. సో ఈ కాన్సెప్ట్ వేరే అయింది గైస్. గ్యాప్ ఈజ్ సేమ్. గ్యాప్ అనేది సేమ్గా ఉంది రెండు సైడ్లు.
ఓకేనా, ఇటు సైడ్ 1 ఇంక్రీజ్ అయింది, ఇటు సైడ్ 1 ఇంక్రీజ్ అయింది. నెంబర్ 1 కూడా 1 ఇంక్రీజ్ అయింది, నెంబర్ 2 కూడా 1 ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు ఈచ్ నెంబర్ని 10 ఇంక్రీజ్ చేశాడు. అంటే ఇటు సైడ్ 10 ఇంక్రీజ్ చేశాడు, ఇటు సైడ్ 10 ఇంక్రీజ్ చేశాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 1 పార్ట్ ఈక్వల్ టు 10 గైస్. ఓకేనా, 1 పార్ట్ 10 అని దీని నుండి కంక్లూడ్ చేయొచ్చు. అప్పుడు మనకి ఇనీషియల్గా నెంబర్ 1 ఎంత, 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే 20. తర్వాత నెంబర్ 2 ఎంత, 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే 30. సో ఇనీషియల్ నెంబర్స్ ఏం గైస్, 20, 30. ఈ గ్యాప్ ఈ సేమ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే గైస్, మనకు ఒక రేషియో ఉంది, దానికి 2 సైడ్లు ఎంతో కొంత యాడ్ చేశాడు. యాడ్ చేసినాక తర్వాత ఒక రేషియో వచ్చింది. సో చూసుకున్నామంటే మనకి ఇది 2 అనేది 3 అయింది, 1 ఇంక్రీజ్ అయింది. 3 అనేది 4 అయింది, 1 ఇంక్రీజ్ అయింది. సో 2 సైడ్లు గ్యాప్ సేమ్గా ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు మనకి ఇనీషియల్ నెంబర్స్ ఎంత అని అడిగాడంటే మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయాలన్నమాట, గ్యాప్ ఈజ్ సేమ్ అని. ఓకేనా గైస్, ఇది మీరు తెలుసుకోండి. కానీ నేను ఇక్కడ ఈ గ్యాప్ ఈజ్ సేమ్ అనే దానికి ఇది యూజ్ చేశా కదా, సమ్స్లో అసలు నేను ఇది యూజ్ చేయను. దీనికంటే బెస్ట్ మెథడ్ చెప్తాను. ఓకేనా గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్యాప్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి బెస్ట్ మెథడ్ అని చెప్పాను కదా, అది చెప్తాను అనమాట. ఓకేనా గైస్, నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, ఇందాక గ్యాప్ సేమ్ ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు గ్యాప్ ఈజ్ నాట్ సేమ్ అంటే 2 సైడ్లు గ్యాప్ సేమ్ లేదు, అప్పుడు ఎలా చేయాలి, గ్యాప్ని ఎలా ఈక్వల్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ మనకి ఒక రేషియో ఉంది 2:3. సో మనకు 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం, నెంబర్ 1, నెంబర్ 2. వాటి రేషియో 2:3 అనుకుందాం. ఈచ్ నెంబర్ని 10 ఇంక్రీజ్ చేశాడు. ఓకేనా గైస్, అప్పుడు రేషియో ఏమైందంటే 5:7 అయింది అనుకుందాం గైస్. అయితే ఈ ఫస్ట్ నెంబర్ ఎంత, నెంబర్స్ ఎంత అని అడుగుతాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రేషియో ఎంత గైస్, 2:3. తర్వాత 10 ఇంక్రీజ్ చేసినాక 2 ఎంత అయింది గైస్, 5:7. ఓకేనా గైస్, ఇదేమో ఇనీషియల్ రేషియో, ఇదేమో ఫైనల్ రేషియో. ఎంత పెరిగింది, 2 అనేది 5 అయిందంటే 3 పెరిగింది. 3 అనేది 7 అయిందంటే ఎంత పెరిగింది, 4 పెరిగింది. ఇటు సైడ్ 4 పెరిగింది, ఇటు సైడ్ 3 పెరిగింది. ఇంతకు ముందు అయితే ఈ 2 సైడ్లు 1 పెరిగింది. సో గ్యాప్ అనేది సేమ్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ 4 పెరిగింది. గ్యాప్ అనేది నాట్ సేమ్. అప్పుడు ఈ 10ని 3కి ఈక్వల్ చేసుకోవాలా, 4కి ఈక్వల్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 2 వైపులు గ్యాప్ని మనం సేమ్ చేసుకోవాలి గైస్. ఓకేనా, గ్యాప్ ఎలా సేమ్ అయిందంటే ఇప్పుడు ఈ రేషియో ఉందా 2:3 అనేది, దీన్ని మనం ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత గైస్, 5కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత, 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా గైస్, ఈ కింద రేషియో ఉంది కదా 5:7, దీన్ని పైన ఎంత ఉంది గైస్ 2:3, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1, దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఇప్పుడు 2:3ని ఈ కింద రేషియోలో మధ్య డిఫరెన్స్ 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 2s are 4, 3 2s are 6, 4:6 అయింది. ఈ 5:7ని పైన రేషియో ఉంది కదా వాటి మధ్య డిఫరెన్స్ 1తో మల్టిప్లై చేస్తున్నా, ఇంటూ 1. 5 1s are 5, 7 1s are 7. ఇప్పుడు ఏమైంది గైస్, 4 అనేది 5 అయింది, 6 అనేది 7 అయింది. 2 సైడ్లు 1 పెరిగింది. ఓకేనా, 2 సైడ్లు సేమ్ ఉంటే ఎలా చేయాలో ఇంకా మీకు తెలుసు కదా గైస్. 4 అనేది 4:6 ఉంది, 5:7 అయింది. 2 సైడ్లు 1 పెరిగింది. ఓకేనా, మన క్వశ్చన్లో 1 పార్ట్ని ఏమంటున్నాడంటే 10 అంటున్నాడు, ఈచ్ సైడ్ 10 ఇంక్రీజ్ చేసా అంటున్నాడు. 1 పార్ట్ అనేది 10 గైస్. అప్పుడు 4 పార్ట్స్ ఏమైద్ది, ఫస్ట్ నెంబరు 40 అయింది, సెకండ్ నెంబర్ 6 పార్ట్స్ ఏమైద్ది, 60 అయింది. ఓకేనా గైస్, గ్యాప్ సేమ్ ఉంటే డైరెక్ట్గా దానికి ఈక్వల్ చేసుకోవాలి 10. ఇప్పుడు ఇక్కడేమో 3 ఉంది, ఇక్కడేమో 4 అయింది. సో గ్యాప్ అనేది సేమ్ లేదు. గ్యాప్ అనేది సేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, పై రేషియోని కింద రేషియోల మధ్య డిఫరెన్స్తో మల్టిప్లై చేయాలి. కింద రేషియోని పై రేషియోల మధ్య డిఫరెన్స్తో మల్టిప్లై చేయాలి. సో ఆటోమేటిక్గా మీకు గ్యాప్ అనేది సేమ్ అయిపోయింది అనమాట. ఓకేనా గైస్, కానీ నేను ఈ మెథడ్ యూజ్ చేయను, కానీ తెలుసుకోవాలి గైస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అలా కాకుండా మీరు ఈ క్వశ్చన్ని కానీ దీని ముందు క్వశ్చన్ని కానీ జనరల్గా ఎక్సెల్ తీసుకొని చేయాలంటే అలానో చూపిస్తాను. ఫస్ట్ 2:3 రేషియోలో ఉన్నాయి కదా గైస్, తర్వాత 5:7 అయింది కదా. ఎప్పుడు ఈచ్ సైడ్ 10 యాడ్ చేసినప్పుడు. అయితే ఇనీషియల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. 2:3 అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 2/3 అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా గైస్, 2:3 అంటే 2/3, A:B అంటే A/B, ఇదే గైస్ రేషియో. ఓకేనా, ఇది మరి గుర్తుపెట్టుకోండి, చాలా బేసిక్. మళ్ళీ ఎలా రాశారు ఏంటి అని అడగొద్దు, నేను చెప్పను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏముంది, 2:3 ఉంది అంటే 2/3. ఓకేనా, 2x 3x అనుకుందాం.
అయితే రెండింటికి 10 10 యాడ్ చేశాడు. దీనికి 10 యాడ్ చేశాడు, దీనికి 10 యాడ్ చేశాడు. 2x + 10 3x + 10. అప్పుడు ఏమైంది రేషియో 5:7 అయింది. ఓకేనా గైస్, ఎంత అయింది 5/7 అయింది. ఈస్టు అంటే 5:7 అంటే 5/7. ఇప్పుడు మీరు దీన్ని ఈక్వల్ చేసుకున్నారంటే మీకు 2x ఎంత 3x ఎంత దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే వచ్చేసిద్ది అనమాట. ఒకసారి సాల్వ్ చేద్దాం. 7 2s are 14x + 70 ఈక్వల్ టు 15x + 50. ఓకేనా గైస్, x ఈక్వల్ టు 20. ఓకేనా గైస్, x అనేది 20 వచ్చింది మనకి ఇక్కడ ఇనీషియల్ ఎంత 2x కావాలి కాబట్టి 2 × 20, సో 40 ఇనీషియల్ నెంబర్ 40. నెక్స్ట్ 3x కావాలి కాబట్టి 3 × 20 ఇనీషియల్ నెంబర్ 60. ఇది ఎక్సెల్ తీసుకొని చేస్తే గైస్, కానీ ఇలా కూడా చెయ్యొద్దు. ఇంతకుముందు చెప్పింది గ్యాప్ సేమ్ లేకపోతే ఎలా సేమ్ చేసుకోవాలో తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే గైస్, ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్, మిక్సర్స్ అండ్ డెలిగేషను, రేషియో ప్రపోర్షన్ మొత్తంలో యూజ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఈ క్రాస్ ప్రోడక్ట్ అనే టెక్నిక్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు గైస్. నేను ఈ క్రాస్ ప్రోడక్ట్ మీదే మీకు ఒక క్లాస్ తీసుకుంటా రేషియో ప్రపోర్షన్లో. ఇందులో మినిమం ఒక 15 to 20 మోడల్స్ చెప్తాను. సో మీకు క్రాస్ ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది. ఏ క్వశ్చన్స్కి క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేయాలి ఏంటి అని తెలిసిపోయింది గైస్. ఈ క్రాస్ ప్రోడక్ట్ ఉంటే మీరు చాలా లెంతీ క్వశ్చన్ని కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ క్రాస్ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు గ్యాప్ ఈజ్ నాట్ సేమ్ అండ్ గ్యాప్ ఈజ్ సేమ్ అని మీకు 2 కాన్సెప్ట్లు చెప్పాను కదా గైస్. ఈ 2 కాన్సెప్ట్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడు. ఓకేనా గైస్, ఫస్ట్ గ్యాప్ ఈజ్ సేమ్ క్వశ్చన్గా మీకు ఏం చెప్పానంటే, ఫస్ట్ ఒక రేషియో 2:3 ఉంది గైస్. అయితే రెండు వైపులా 10 యాడ్ చేశాడు, 2 నెంబర్లకి 10 యాడ్ చేశాడు. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 గైస్. ఓకేనా, రెండు వైపులు 10 యాడ్ చేస్తే మనకి రేషియో ఏమైందంటే 3:4. అంటే ఇటు సైడ్ 1 పెరిగింది, ఇటు సైడ్ 1 పెరిగింది. అయితే ఇనీషియల్ నెంబర్ ఎంత అంటే, దీన్ని క్రాస్ ప్రోడక్ట్లో ఎలా చేయాలంటే గైస్, ఫస్ట్ రేషియో 2:3, తర్వాత పెరిగిన రేషియో 3:4. మనకి ఇంక ఈ క్రాస్ ప్రోడక్ట్ చేసేటప్పుడు గ్యాప్ సేమ్ ఉందా, గ్యాప్ సేమ్ లేదా అన్నది అనవసరం. మనకు ఆన్సర్ ఫటక్కన వచ్చేసిద్ది అనమాట. సో ఏమైంది గైస్, ఫస్ట్ రేషియో 2:3, లాస్ట్ రేషియో పెరిగిన తర్వాత ఫైనల్ రేషియో 3:4. ఎప్పుడు 2 సైడ్లు 10 ఇంక్రీజ్ చేశాక. ఓకేనా గైస్, జాగ్రత్తగా అయినండి. నేను మళ్ళీ క్రాస్ ప్రోడక్ట్ మీద ఒక క్లాస్ తీసుకుంటాను, సో దట్ మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. కానీ ఫస్ట్ ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంటి, ఎలా చేయాలని తెలుసుకోండి. ఇప్పుడు ఇలా రాసుకున్నాక 2 4s are ఎంత గైస్ 8, 3 3s are ఎంత గైస్ 9. ఇలా ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 3 3s are 9, 2 4s are 8, పోతే ఎంత గైస్ 1. సో 1 పార్ట్ ఈక్వల్ టు, ఓకేనా గైస్, ఈ రెండింటి మధ్యగా ఇలా క్రాస్గా మల్టిప్లై చేసుకొని 3 3s are 9, 2 4s are 8, 1 పార్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేసుకోవాలి. 10 4s are ఎంత గైస్ 40, మైనస్ 10 3s are ఎంత గైస్ 30. సో 1 పార్ట్ ఈక్వల్ టు 40లో 30 పోతే ఎంత గైస్ 10. ఓకేనా, మనకి ఇనీషియల్ నెంబర్ ఎంత, ఇయే కదా ఇనీషియల్ రేషియోస్. ఇవి ఇనీషియల్ రేషియో, ఇది ఫైనల్ రేషియో. వాడిది అడుగుతున్నాడు 1 పార్ట్ 10, అప్పుడు 2 పార్ట్స్ అంటే 20, 3 పార్ట్స్ అంటే 30. ఓకేనా గైస్, ఇయే కదా మనకు ఆన్సర్స్ వచ్చినాయి. ఏం లేదు గైస్, 2 4s are 8, 3 3s are 9. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 1 పార్ట్ ఈక్వల్ టు 10 3s are 30, 10 4s are 40. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 10, 1 పార్ట్ ఈక్వల్ టు 10 గైస్. అప్పుడు 2 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ ఎంత. క్రాస్ ప్రోడక్ట్లో ఇలా చేయాలన్నమాట. ఇది గ్యాప్ అనేది సేమ్ ఉన్నప్పుడు చెప్పాను కదా గైస్. ఇప్పుడు గ్యాప్ అనేది సేమ్ లేనప్పుడు కూడా క్రాస్ ప్రోడక్ట్లో ఎంత ఫాస్ట్గా వచ్చిందో చూడండి. మీరు మళ్ళీ రేషియోస్ తీసుకొని గ్యాప్ సేమ్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ రెండు గ్యాప్ ఎలా సేమ్ ఉన్నప్పుడు ఎలా, గ్యాప్ సేమ్ లేనప్పుడు గ్యాప్ ఎలా సేమ్ చేసుకోవాలని మీకు తెలియాలి, మీరు యూజ్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు గ్యాప్ సేమ్ లేనప్పుడు క్రాస్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత ఫాస్ట్గా వచ్చిందో చూడండి గైస్. ఇక్కడనే కాదు, క్రాస్ ప్రోడక్ట్ అనేది ఇంకా చాలా ప్రాఫిట్ అండ్ లాస్, మిక్సర్స్ అన్నిట్లో యూజ్ అయ్యింది. సో ఇది జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యాప్ సేమ్ లేనప్పుడు ఏం చెప్పాను గైస్, ఒక రేషియో 2:3 ఉన్నాయి, 2 నెంబర్స్. అయితే ఈ రెండింటికి 10 10 యాడ్ చేస్తే మనకేమైంది అన్నాడు 5:7 అయింది అన్నాడు. అయితే ఈ ఇనీషియల్ నెంబర్స్ ఎంత అన్నాడు. క్రాస్ ప్రోడక్ట్లో ఏం చేయాలి, ఫస్ట్ రేషియో 2:3 గైస్, తర్వాత రేషియో 5:7. ఇది ఇనీషియల్ రేషియో, ఇది ఫైనల్ రేషియో. ఇది ఇనీషియల్ రేషియో, ఇది ఫైనల్ రేషియో. రెండు సైడ్లు ఏమన్నాడు 10 10 ఇంక్రీజ్ చేసామన్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి,
5 3s ఆర్ ఎంత గైస్ 15, 7 2s ఆర్ ఎంత గైస్ 14, అంటే 15లో 14 పోతే ఎంత 1 పార్ట్. సో 1 పార్ట్ ఈక్వల్ టు 10 5s ఆర్ ఎంత గైస్ 50, 10 7s ఆర్ ఎంత గైస్ 70, 70లో 50 పోతే ఎంత గైస్ 20. సో 1 పార్ట్ అనేది 20. అప్పుడు మనకి 2 పార్ట్స్ ఏమైంది, 2 పార్ట్స్ అనేది 40, 3 పార్ట్స్ ఏమైంది, 3 పార్ట్స్ అనేది 60. ఓకేనా గైస్, ఇందాక కూడా అయ్యే వచ్చినాయి కదా 40 60 ఆన్సర్స్ వచ్చినాయి. ఇందాక మనం గ్యాప్స్ ఏం లేనప్పుడు గ్యాప్స్ ఏం చేసుకొని ఫైండ్ అవుట్ చేసినాం. సో క్రాస్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తే మనకు ఆన్సర్స్ ఫాస్ట్గా వస్తాయి. చాలా ఇంపార్టెంట్ క్రాస్ ప్రొడక్ట్. నేను రేషియో ప్రపోర్షన్లో ఒక క్లాస్ మొత్తం క్రాస్ ప్రొడక్టే చెప్తాను. సో మీకు చాలా క్లియర్గా ఉండిద్ది. ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం పర్వాలేదు, మళ్ళీ నేను క్రాస్ ప్రొడక్ట్ మీద ఒక క్లాస్ మొత్తం తీసుకుంటాను. ఓకేనా గైస్. నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, ఇప్పుడు 2 రేషియోస్ ఉన్నాయి, వాటిని ఎలా ఈక్వల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ నా దగ్గర 2:3 అని ఒక రేషియో ఉంది, తర్వాత 5:7 అని ఇంకో రేషియో ఉంది. ఇప్పుడు ఈ రేషియో మొత్తం సమ్ ఎంత గైస్ 5, ఈ రేషియో మొత్తం సమ్ ఎంత గైస్ 2 + 3 5, 5 + 7 12. ఇప్పుడు నేను ఈ రేషియోస్ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి గైస్. అంటే నాకు ఇక్కడ ఎంతో ఈ 2 కూడితే ఎంత వచ్చిందో ఈ 2 కూడినప్పుడు కూడా అంతే రావాలి. సో నేను ఈ 2 రేషియోస్ని ఈక్వల్ చేసుకోవాలి. ఎలా చేయాలి చూద్దాం గైస్. ఇప్పుడు మనకి 2:3 అంటే సమ్ 5, 5:7 అంటే సమ్ 12. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే మీకు 5కి 12కి ఎల్సిఎం ఎంత గైస్ 60. ఓకేనా, 5కి 12కి ఎల్సిఎం 60. 60లో 5 టేబుల్లో 60 ఎన్నిసార్లకు వచ్చింది 12 టైమ్స్, 12 టేబుల్లో 60 ఎన్నిసార్లు వచ్చింది 5 టైమ్స్. సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ రేషియోని 5 టేబుల్లో 60 ఎన్నిసార్లు వచ్చింది 12 టైమ్స్. సో ఇంటూ 12తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 12 టేబుల్లో 60 ఎప్పుడు వచ్చింది ఇంటూ 5 సార్. సో ఈ రేషియో మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ రేషియోని 12తో మల్టిప్లై చేద్దాం. 12 2s ఆర్ ఎంత 24, 12 3s ఆర్ ఎంత 36. సో ఫస్ట్ రేషియో ఏమైంది 24:36. ఒక రేషియోని మనం మల్టిప్లై చేస్తే దానిలో ఏమీ చేంజ్ రాదు. 2:3ని నేను 12తో మల్టిప్లై చేసిన నాకేం చేంజ్ రాదు, అది 2:3 రేషియోలోనే ఉండిద్ది. ఓకేనా గైస్, ఇది నేను ఫస్టే చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ ఈ 5:7ని 5తో మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే 12 5s ఆర్ 60 కదా. 5తో మల్టిప్లై చేస్తే 5 5s ఆర్ 25. ఇది సెకండ్ రేషియో గైస్, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. 7 5s ఆర్ 35. ఒక రేషియోని దేంతో మల్టిప్లై చేసినా దానిలో చేంజ్ ఏమీ రాదు. 25:35. ఓకేనా గైస్. ఇప్పుడు ఫస్ట్ రేషియో సమ్ చూడండి, 24:36 కూడితే ఎంత గైస్ 60. సెకండ్ రేషియో సమ్ చూడండి, 25 + 35 ఎంత గైస్ 60. చూసారా, ఈ 2 రేషియోస్ ఈక్వల్ అయిపోయినాయి. 2 రేషియోస్ ఇస్తే ఈక్వల్ చేసుకోవటం ఎలా అనేది మీకు తెలుసుకోవాలి. రెండింటి మధ్య గ్యాప్ సేమ్ ఉన్నప్పుడు ఎలా, గ్యాప్ సేమ్ లేనప్పుడు అది ఆ గ్యాప్ ఎలా సేమ్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు 2 రేషియోస్ ఇస్తే ఈక్వల్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు అర్థమైందా గైస్. ఇలా ఎల్సిఎం తీసుకొని చేయాలి. దీని మీద నేను ఒక సమ్ చెప్తాను ఇప్పుడు, సో దట్ మీకు దీని అప్లికేషన్ అనేది అర్థమైంది. ఈ క్వశ్చన్ గైస్ ఫస్ట్ ఏమంటున్నాడంటే a + b/c = 23/12 అంటున్నాడు గైస్. నెక్స్ట్ ఏమంటున్నాడు b + c/a = 17/8 అంటున్నాడు గైస్. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, a + c/b ఎంత అంటున్నాడు, a + c/b ఎంత అంటున్నాడు. a/b అన్న a:b అన్న ఒకటే గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఈ సమ్ముని ఎలా సాల్వ్ చేయాలి, మనకి చూడండి వాడిచ్చిన ఫస్ట్ టర్మ్లో ఏబిసి 3 ఉన్నాయి, సెకండ్ టర్మ్లో ఏబిసి 3 ఉన్నాయి, మనం కనుక్కోవాల్సిన టర్మ్లో కూడా ఏబిసి మొత్తం 3 ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, a + b c అంటే ఎంత గైస్ 23:12. నెక్స్ట్ ఎలా ఉంది b + c a అంటే ఎంత 17:8. అయితే మనం ఏం కనుక్కోవాలి, a + c b అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా గైస్. నేను ప్రతిసారి ఇంకా a + b/c ఇస్తే ఇది a + b c అని రాయను, ఇదే లాస్ట్ క్వశ్చన్ ఇంకా అలా రాసేది. నెక్స్ట్ b + c/a అని ఇస్తే b + c a అని చెప్పి రాయను. ఓకేనా గైస్. ఇలా ఉన్నాయి, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 23 ఇక్కడ మొత్తం ఎంత ఉంది గైస్, a + b + c. మనం ఈ ఈక్వేషన్లో ఏముంది, a + b 23 ఉంది, a + b 23 ఉంది,
ప్లస్ సి చేసామనుకోండి గైస్, ప్లస్ సి ఎంత ఉంది 12 ఉంది, ప్లస్ 12 చేసామనుకోండి గైస్, 23 ప్లస్ 12 ఎంత మనకి 23 33 35. సో మనకి ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే 35 ఉంది. సో ఇది ఎంత గైస్, సమ్ 35. నెక్స్ట్ ఈక్వేషన్లో కూడా ఏబిసి ఉంది. సో మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి చేస్తే నెక్స్ట్ ఈక్వేషన్లో ఏమొచ్చింది, 17 ప్లస్ 8 25 వచ్చింది గైస్. ఓకేనా, మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో రెండు ఈక్వల్, కానీ రేషియో చూసి 35 ఉంది 25 ఉంది. సో మనం ఈ రేషియోస్ని ఎలా ఈక్వల్ చేసుకోవాలి, ఇప్పుడే కదా గైస్ ముందే చెప్పాను. 23:12 ఉంది, తర్వాత 17:8 ఉంది. ఈ రెండు రేషియోస్ని ఎలా ఈక్వల్ చేసుకోవాలి, వీటి సమ్ దీని సమ్ ఎంత 35, దీని సమ్ ఎంత 25. ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకోవాలి గైస్. మనకి 35 25 రెండు పోవాలి, అంటే ఎంత 175 గైస్ ఎల్సిఎం. ఓకేనా, 25లో ఎన్నిసార్లు పోయింది, 35లో ఎన్నిసార్లు పోయింది, 35 5 ఆర్ గైస్ 175, 25 7 ఆర్ గైస్ 175. ఓకేనా, 35 5 ఆర్ 175, 25 7 ఆర్ 175. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇది 5 టైమ్స్ పోతుంది 175లో. సో దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఇది 7 టైమ్స్ పోతుంది 175లో. సో దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైంది గైస్, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయిపోతాయి. సో మీరు ఇలా ఈక్వల్ చేసుకుంటే మీరు 23 × 5 అంటే ఎంత 115 12 × 5 60 ఫస్ట్ రేషియో గైస్. నెక్స్ట్ 17 × 7 119 7 × 8 56. ఓకేనా గైస్, ఇప్పుడు మీకు ఈ రేషియో ఈక్వల్. ఓకేనా గైస్, 115:60 అంటే ఏంటి గైస్, ఏ ప్లస్ బి బై సి అనేది మీకు 115/60. నెక్స్ట్ బి ప్లస్ సి బై ఏ అనేది ఇది 119/56. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైపోతుంది, సి వాల్యూ 60, ఏ వాల్యూ 56. ఓకేనా గైస్, సి వాల్యూ 60, ఏ వాల్యూ 56. ఓకేనా, ఇక్కడ సి వాల్యూ 60 కదా, బి ప్లస్ సి ఇందులో నుండి గైస్ బి ప్లస్ సి అనేది 119 గైస్. సి వాల్యూ 60 వచ్చింది మనకి. 119లో 60 పోతే మీకు బి వాల్యూ వచ్చేసింది కదా. సో అప్పుడు బి వాల్యూ ఎంత, మీకు 119లో 60 పోతే 59 అనేది బి వాల్యూ. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఏ ప్లస్ సి బై బి. ఏ ప్లస్ సి బై బి కావాలంటే మనకి ఏసి సమ్ చేసుకుంటే 116 గైస్, బి ఎంత 59. ఓకేనా గైస్, సింపుల్ క్వశ్చన్, ఏం లేదు. ఏ ప్లస్ బి బై సి ఇది ఇచ్చాడు, బి ప్లస్ సి బై ఏ ఇది ఇచ్చాడు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. సో మనం ఈ రెండు రేషియోస్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకున్నాం. సో ఈక్వల్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే ఉంది. ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో పెట్టుకుంటే నాకు సి వాల్యూ వచ్చింది, ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, ఆటోమేటిక్గా బి వాల్యూ కూడా వచ్చేసింది. సో మనం అవన్నీ తెచ్చి ఇందులో పెట్టుకుంటే అదే ఆన్సర్. ఓకేనా గైస్, అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, A:B 2:3 ఇచ్చాడు, B:C 4:5 ఇచ్చాడు. అయితే A:B:C అన్నాడు. చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గైస్. మనకి ఫస్ట్ A:B ఎంత ఇచ్చాడు గైస్, 2:3. అంటే ఏ అనేది 2 అయితే బి అనేది 3. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడు గైస్, 4:5. ఓకేనా, మనకి ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే ఇక్కడ బి వాల్యూ 3 ఉంది, ఇక్కడ బి వాల్యూ 4 ఉంది. సో మనకి బి వాల్యూ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ కూడా బి ఉంది కాబట్టి రెండు సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో సేమ్ చేసుకోవాలి. మనకి 3 టేబుల్లో 4 టేబుల్లో ఇప్పుడు చూసుకున్నారంటే కామన్గా వచ్చి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏది, ఇప్పుడు 3 4s are 12 గైస్, 3 2s are 6. 6 అనేది 4లో వచ్చిద్దా, రాదు. అలా మీరు కామన్గా చూసుకోవాలి. 3 4s are ఎంత 12, 4 3s are ఎంత 12. సో మనకి 3లో 4లో కామన్గా వచ్చేది 12. కామన్గా వచ్చి ఫస్ట్ ఫ్యాక్టర్ 12. సో మనకి 12 కావాలంటే 3ని ఎంతతో మల్టిప్లై చేయాలి, 3 4s are 12. సో ఈ రేషియో మొత్తాన్ని 4తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 4లో 12 రావాలంటే ఏం చేయాలి, 4 3s are 12. సో ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. సో మనకు అప్పుడు ఇక్కడ 12 ఇక్కడ 12 బి అనేది సేమ్ అయిపోయింది. సో దీన్ని 4తో మల్టిప్లై చేస్తే అంత 2 4s are 8, 3 4s are 12. ఇక్కడ కూడా దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 4 3s are 12. సో బి అనేది 12. నెక్స్ట్ సి కావాలంటే 5 3s are 15. ఓకేనా గైస్, A:B:C అనేది 8:12:15. ఇంకా నెక్స్ట్
మనకి C/D ఇచ్చినా కానీ సేమ్ అంతే. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని మళ్ళీ C/D5 తీసుకొని Cని ఈక్వల్ చేసుకోవాలన్నమాట. అలా చేయాలి. నెక్స్ట్ ఇది జనరల్గా చేస్తారనమాట. లేదు దీనికి ట్రిక్ అంటారు, అది ఎలానో చెప్తాను చూడండి. ఇప్పుడు A/B అనేది 2:3 గైస్, B/C అనేది 4:5. ఇప్పుడు మనకి A/B/C కావాలి. ఫస్ట్ ఏ కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కిందకు వచ్చేయండి. 2 4s ఆర్ ఎంత, 8. ఓకేనా గైస్, 8:. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కిందకు వచ్చారు కదా, అయిపోయింది. నెక్స్ట్ కొంచెం పక్కకు జరగండి, ఇటు రండి. ఈ 3 నుండి ఇలా వచ్చి ఫస్ట్ 3 కింద నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ ఈ రోలోకి వచ్చేయాలి. నెక్స్ట్ ఇది 3 4s ఆర్ ఎంత, 12. నెక్స్ట్ మనకి ఏం చేయాలి, C కావాలంటే మొత్తం ఇంక ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చినా ఇలా వచ్చినా ఏం లేదు కాబట్టి డైరెక్ట్ కిందకు వచ్చేస్తే 3 5s ఆర్ 15. ఓకేనా గైస్, A/B/C కావాలంటే 8:12:15. ఫస్ట్ ఇలా కిందకు రావాలి గైస్. నెక్స్ట్ ఇటు సైడ్కి వెళ్ళి ఇలా కిందకు వచ్చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దారి ఇలా కిందకు వచ్చేసినా ఒకటే, ఇలా వచ్చి ఇలా వచ్చినా ఏం లేదు కదా, ఇక్కడ 3 5s ఆర్ 15, ఇటు సైడ్ ఏం లేదు కదా, సో 15. A/B/C అనేది 15. ఓకేనా గైస్, ఇలా చేస్తాం. ఏది మనకి ఈ రెండు ఇచ్చి ఆప్షన్స్ లేనప్పుడు మనం A/B/C కనుక్కోవాలంటే ఇలా చేస్తాం. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి ఏంటి, ఎలా టైం సేవ్ చేసుకోవాలి అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఓకేనా గైస్, ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ కానీ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 3 రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి ఏంటి అని చూద్దాం గైస్. ఇక్కడ A/B 2:3 ఇచ్చాడు, B/C 4:5 ఇచ్చాడు, C/D 6:7 ఇచ్చాడు. అయితే A/B/C/D ఎంత అంటున్నాడు. ఫస్ట్ మనం 2 తీసుకుందాం. A/B ఎంత గైస్, 2:3. B/C ఎంత గైస్, 4:5. సో మనం దీని నుంచి ఏమొచ్చింది, A/B/C వచ్చింది. ఓకేనా గైస్, ఇప్పుడు ఇక్కడ B ప్లేస్లో 3 ఉంది, ఇక్కడ B ప్లేస్లో 4 ఉంది. 3లో 4లో కామన్గా పోయేది ఏంటది గైస్, 3 4s ఆర్ 12, 4 3s ఆర్ 12. ఓకేనా, కామన్గా పోయేది 12. 3లో ఎన్నిసార్లు పోయింది, 3 4s ఆర్ 12, సో ఇంటూ 4. నెక్స్ట్ 4లో ఎన్నిసార్లు పోయింది, రేషియో మొత్తాన్ని ఇంటూ 4 చేయాలి. 4లో 12 రావాలంటే 4 3s ఆర్ 12, సో ఈ రేషియో మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి. 4 3s ఆర్ 12 కాబట్టి. సో ఇప్పుడు దీన్ని 4తో మల్టిప్లై చేస్తే ఈ రేషియో మొత్తాన్ని 2 4s ఆర్ 8, 3 4s ఆర్ 12. ఓకేనా గైస్, దీన్ని కూడా 4 3s ఆర్ ఎంత, 12. ఆల్రెడీ B ఈక్వల్ అయిపోయింది, 12 12. నెక్స్ట్ 5 3s ఆర్ ఎంత, 15. సో ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ C/D కావాలి గైస్. ఓకేనా, C/D ఎంత అంటున్నాడు, 6:7 అంటున్నాడు. ఓకేనా గైస్, ఇక్కడేమో C ఉంది, ఇక్కడ C ఉంది, కానీ ఇక్కడ C ప్లేస్లో 15 ఉంది, ఇక్కడ C ప్లేస్లో 6 ఉంది. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. 15లో 6లో పోయే కామన్ ఫ్యాక్టర్ ఏంది, 15 2s ఆర్ 30, 6 5s ఆర్ 30. ఓకేనా గైస్, 15లో 6లో 30 వచ్చింది. సో 15తో ఎన్ని టైమ్స్ వచ్చింది, 30 2 టైమ్స్. సో ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 6తో ఎన్నిసార్లు వచ్చింది, 5 టైమ్స్, 6 5s ఆర్ 30. ఈ రేషియో మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. సో 15 2s ఆర్, ఈ రేషియో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేస్తారు కదా, 15 2s ఆర్ 30, C అనేది 30 అయిపోయింది. ఈ రేషియో మొత్తాన్ని 5తో మల్టిప్లై చేసాం అనుకో, 6 5s ఆర్ 30, సో C అనేది 30 అయిపోయింది. రెండు దగ్గర సేమ్ అయిపోయింది, అందుకని మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా గైస్, ఒక రేషియోని దేంతో మల్టిప్లై చేసుకున్నా మనకేం చేంజ్ ఉండదు, సో అందువల్ల మల్టిప్లై చేస్తున్నాను. 8 2s ఆర్ ఎంత గైస్, 16, 12 2s ఆర్ ఎంత గైస్, 24, 15 2s ఆర్ ఎంత గైస్, 30, 6 5s ఆర్ 30. ఓకేనా, 7 5s ఆర్ 35. A/B/C/D ఎంత వచ్చింది గైస్, 16:24:30:35. ఇదేంటి జనరల్గా నార్మల్గా చేసుకుంటే. అలా కాకుండా యారోస్ వేసుకొని షార్ట్ ట్రిక్ అని చెప్పాను కదా, అలా సాల్వ్ చేద్దాం. 3 ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అని. ఫస్ట్ అన్నీ ఒకదాని కింద ఒకటి రాసేసుకోవాలి గైస్. 2:3, 4:5, 6:7. ఓకేనా గైస్, ఇది మనకు వచ్చిన ఆన్సర్. మన జనరల్గా చేస్తే ఫస్ట్ ఏం చేయాలి, A/B/C కావాలి. ఫస్ట్ ఇలా వచ్చేయాలి గైస్, ఇటు వస్తే 2 4s ఆర్ 4 2 8, 8 6 48, 48. నెక్స్ట్ ఇటు రావాలి గైస్. ఓకేనా, నెక్స్ట్ ఇటు నుంచి ఇలా రావాలన్నమాట. ఇటు నుండి వచ్చి ఇలా వచ్చేస్తే ఒకటి వదిలేసి ఇటు రావాలన్నమాట. 3 4s ఆర్ 12, 12 6s ఆర్ ఎంత గైస్, 72. ఓకేనా, నెక్స్ట్ ఈ 3 అయిపోయింది కాబట్టి 5 దాకా రావాలి. 5 దాకా వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు వస్తే, ఓకేనా గైస్, 3 5s ఆర్ ఎంత, 15, 15 6s ఆర్ ఎంత, 90.
ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయింది గైస్. 3:5 ఇంకా మళ్ళీ మీకు ఇటు వస్తే ఇటు రావడానికి ఏం లేదు. సో మొత్తానికి కిందకి ఇలా వస్తే 5 3s are 15, 15 7s are 105. ఓకేనా గైస్. ఇప్పుడు మీరు కానీ దీన్ని 3తో క్యాన్సిల్ చేస్తే 3 16s, 3 24s, 3 30s, 3 35s. సో రేషియో ఏమైంది గైస్? 16:24:30:35. ఇందాక వచ్చింది కూడా మనకు అదే కదా గైస్. సో మీరు ఇలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది, ఇలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇలా ఎప్పుడు చేయాలి? A:B:C:D కనుక్కోమన్నప్పుడు మీకు ఆప్షన్స్ లేవు. సో మీరు చచ్చినట్టు ఇంకా మొత్తం చేయాలి, ప్రాసెస్ చేయాలి, లేదా ఈ ట్రెడిషనల్ ప్రాసెస్ చేయాలి. లేదు ఆప్షన్స్ ఉంటే ఈ మొత్తం చేయాల్సిన అవసరం లేదు గైస్. చూడంగానే ఆన్సర్ పెట్టొచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను ఒక 3 క్వశ్చన్స్ సాల్వ్ చేసి మీకు విత్ ఆప్షన్స్తో చూపిస్తాను. ఓకేనా గైస్. ఇదేమో కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్. ఓకేనా. ఇది తెలుసుకోవాలి మీరు. కానీ ఇన్ కేస్ ఎగ్జామ్ హాల్లో ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చి A:B:C:D ఎంత అని అడిగితే వాడు ఆప్షన్స్ ఇస్తాడు ABCD. ఈ ఆప్షన్స్తో ఎలా ఫాస్ట్గా ఈ రెండింటికంటే ఫాస్ట్గా ఎలా ఆన్సర్స్ పెట్టాలి అనేది ఇప్పుడు మీకు నేర్పిస్తాను అనమాట ఒక 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ గైస్, A:B 11:7 ఇచ్చాడు గైస్. B:C 4:19 ఇచ్చాడు. అయితే A:B:C జనరల్గా ఎలా సాల్వ్ చేస్తాం గైస్? 11:7 A:B, B:C ఎంత? 4:19. సో మనకి ఏ కావాలంటే 11 4s are 44, B కావాలంటే ఇట్లా రావాలి, 7 4s are 28, C కావాలంటే 7 × 19 ఎంత గైస్? 133, 19 7s are. సో ఆ ఆన్సర్ ఎంత? 44:28:133. ఓకేనా. ఆన్సర్ ఇది జనరల్గా సాల్వ్ చేసినప్పుడు. ఈ క్వశ్చన్కి మీరు ఇలా సాల్వ్ చేసినా ఫాస్ట్గానే వచ్చింది. అలా కాకుండా మీకు పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, ఇలా సాల్వ్ చేసినప్పుడు హార్డ్ అయినప్పుడు స్మార్ట్గా ఎలా చేయాలి? మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? A:B 11:7 అన్నాడు. అంటే AB అనేది 11:7 రేషియోలోనే ఉండాలి. సో నేను ఫస్ట్ క్వశ్చన్కి ఇది మొత్తం సాల్వ్ చేయకుండా ఆప్షన్లో AB అనేది 11:7 రేషియోలో ఉండేలా చూసుకుంటా. ఇప్పుడు ఇది 11:7 రేషియోలో ఉందా గైస్? ఇప్పుడు 11 రావాలంటే ఇప్పుడు 33:21 గైస్. 11 దీన్ని 3తో మల్టిప్లై చేసుకుంటే 3 11s are 3 7s are. ఓకేనా గైస్. సో ఇది ఉంది 11:7 రేషియోలో ఫస్ట్ ఆప్షన్ ఉంది AB. సెకండ్ తీసుకుందాం 33:14. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 11s are 14 అనేది పోదు. సో ఇది లేదు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇది 11:7 రేషియోలో లేదు AB అనేది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం గైస్. థర్డ్ ఏముంది? 44:28. 44:28 ఉంది గైస్. ఇప్పుడు మీరు 4తో క్యాన్సిల్ చేస్తే దీన్ని 4 11s are 4 7s are. ఓకేనా. థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. AIB అనేది 11:7 రేషియోలో థర్డ్ ఆప్షన్లో కూడా ఉంది. ఇప్పుడు ఇది తీసుకుందాం గైస్. 22:28. దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 11:14. కానీ మనకేం కావాలి? 11:7 రేషియోలో కావాలి A:B. కానీ ఇది 11:14 రేషియోలో ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. ఓకేనా గైస్. ఇది నేను విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూడగానే చెప్పేస్తాను అనమాట. నాకు ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉందని ఫాస్ట్గా ఇలా క్యాన్సిల్ చేసుకుంటా చూసుకోను అనమాట. సో మనకు ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ కలిసినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? B:C చూడాలి. B:C ఏమైనా ఉన్నాయి? 4:9 రేషియోలో ఉన్నాయి. ఈ 2 ఆప్షన్లో ఏది 4:9 రేషియోలో ఉంది? ఇప్పుడు ఇది 21 76. 21 అనేది 76, 21:76. ఇది 4:19 రేషియోలో ఉందా గైస్? 19 రేషియోలో 19 టేబుల్ 76 వచ్చింది, కానీ 4 టేబుల్ 21 రాదు. సో ఇది 4:19 రేషియోలో లేదు. సో ఈ ఆప్షన్ కూడా పోయింది. నెక్స్ట్ మనకి ఇది ఒక్కటే కదా గైస్ మిగిలింది, ఇదే ఆన్సర్. సో కావాలంటే చెక్ చేసుకోండి ఇది 4:19 రేషియోలో ఉందా లేదా అనేది. 28:133. 4తో రావాలి కాబట్టి మీరు 4 రావాలి కాబట్టి 7తో క్యాన్సిల్ చేయండి. 7 4s are 28, 7 19s are 133. 4:19 రేషియోలో ఉంది. ఓకేనా గైస్. మీరు ఇలా ఆప్షన్స్ చూసుకొని చేసేయచ్చు ఫాస్ట్గా. ఈ క్వశ్చన్కి ఇలా ఆప్షన్స్ చూసుకొని చేసినా సేమ్ టైం, అలా కాకుండా ఇలా యారోస్ వేసుకొని చేసినా సేమ్ టైం. కానీ సమ్ టైమ్స్ యారోస్ వేసుకొని చేసినా ట్రెడిషనల్గా చేసినా టైం పట్టిద్ది. డైరెక్ట్గా ఇలా ఆప్షన్స్ చూసుకొని చేస్తే మీకు టైం సేవ్ అయ్యిద్ది. అలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఓకేనా గైస్. ఎగ్జామ్ హాల్లో స్మార్ట్గా థింక్ చేసి టైం అనేది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గైస్. మనకి A:B 2:5 ఇచ్చాడు, B:C 4:7 ఇచ్చాడు, C:D
9:14 ఇచ్చాడు. అయితే A:B:C:D ఎంత అని అడుగుతున్నాడు. జనరల్గా చేస్తే ఎలా చేస్తాం గైస్, మనం 2:5 రాసుకుంటాం, 4:7 రాసుకుంటాం, 9:14 రాసుకుంటాం. ఏ కావాలంటే ఇలా వచ్చేయాలి గైస్. 2 4s are 8, 8 9s are 72. బి కావాలంటే ఇలా వచ్చేయాలి గైస్. ఓకేనా. 4 5s are 20, 20 9s are 180. సి కావాలంటే ఇలా వచ్చేయాలి గైస్. ఓకేనా. 7 5s are 35, 35 9s are 315. నెక్స్ట్ డి కావాలంటే ఇలా వచ్చేయాలి గైస్. 8 7 5s are 35, 35 into 14 490. ఇది మల్టిప్లికేషన్ ఫాస్ట్గా చేసుకొని చేస్తే ఇలా చేయాలి. సో ఆన్సర్ అనేది సెకండ్ది. ఇది మామూలుగా చేస్తే, కానీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ 4 ఆప్షన్స్. సో ఈ 4 యూజ్ చేసుకొని వితిన్ ఫాస్ట్గా ఎలా చేయొచ్చు కంపేర్ టు దిస్, ఇలా ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఫాస్ట్గా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ A:B ఎంత గైస్, 2:5 రేషియోలో ఉండాలి. AB అనేది 2:5 రేషియోలో ఉండాలి. ఇప్పుడు మనకి 36 180 చూద్దాం గైస్. 2:5 రేషియోలో ఉన్నాయా? 36 180 అనేది 2:5 రేషియోలో ఉన్నాయా? మనం 8 in 2s are 36, 8 in 10s are, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1:5 రేషియోలో ఉన్నాయి. సో ఈ 2:5 రేషియోలో లేవు. సో అసలు మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 70 to 180 చూద్దాం గైస్. 70 to 180. ఇప్పుడు 36తో క్యాన్సిల్ చేసామంటే 36 2s are, 36 5s are. సో ఇది 2:5 రేషియోలో ఉంది. ఓకేనా గైస్. నెక్స్ట్ 70 to 180, ఇది కూడా 2:5 రేషియోలో ఉంది. మనకి ఆప్షన్ 2 ఆప్షన్ 3 పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 70 to 144 చూద్దాం. 70 to 144, 36 2s are, కానీ ఇక్కడ మనకి 5 రావాలంటే ఇక్కడ 180 ఉండాలి. సో ఇది కూడా కాదు. 2 ఆప్షన్స్ లేచిపోయినాయి. ఇది ఇలా అయినా ఫాస్ట్గా చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు గైస్. కానీ ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా ఫాస్ట్గా చేయాలి ఏంటి, ఇలా చేస్తే మీకు చాలా ఫాస్ట్గా వచ్చిద్ది. ఇలా చేయటం కూడా నేర్చుకోండి గైస్, ఎగ్జామ్ హాల్లో స్మార్ట్గా థింక్ చేయటం. ఓకేనా. సో మనకి 2 ఆప్షన్స్ పాసిబుల్ అయినాయి. సో ఇక్కడ 180 ఉంది, 315 ఉంది, ఇక్కడ 180 ఉంది, 245 ఉంది. సో మనకి B:C అనేది 4:7 రేషియోలో ఉండాలి గైస్. సో ఈ రెండిట్లో ఏది 4:7 రేషియోలో ఉండే అదే ఆన్సర్. ఫస్ట్ ఇది తీసుకుందాం, 180:315. 180:315 చూసుకుందాం. మనకి 4:7 రేషియోలో ఉండాలి. సో 4:7 రేషియోలో ఉండాలంటే దీన్ని 45తో క్యాన్సిల్ చేద్దాం. 45 4s are 180, 45 7s are 315. ఓకేనా గైస్. 4:7లో ఓన్లీ ఆప్షన్ 2 మాత్రమే ఉంది. మనం ఆప్షన్ 3కి వద్దాం. ఆప్షన్ 3కి వస్తే దీన్ని 45తో క్యాన్సిల్ చేస్తే మీరు 45 4s are 180, ఇంకా మీకు 180 కదా, ఈ 245 అనేది పోదన్నమాట 45లో. సో ఇది కూడా లేదు. ఓకేనా గైస్. ఆప్షన్ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇలా ఆప్షన్స్ తీసుకొని ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నేను ఇంతకుముందు 2 క్వశ్చన్లు ఆప్షన్స్ యూజ్ చేసిన, నార్మల్గా చేసిన సేమ్ టైం పట్టింది. ఎందుకు ఆప్షన్స్ యూజ్ చేయాలి, ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాడు అనేది మీకు ఈ క్వశ్చన్లో అర్థమైంది గైస్. ఇప్పుడు మనకి A:B అనేది 4:7 ఇచ్చాడు, B:C అనేది 5:6, C:D అనేది 4:3, D:E అనేది 13:7. అయితే మనం ఏం కనుక్కోవాలి, A:B:C:D:E కనుక్కోవాలి. జనరల్గా చేయాలంటే ఇది 4:7, 5:6, 4:3, 13:7 అని చేసుకొని ఇలా చేసుకొని వెళ్తూ ఉంటే మినిమం ఈ క్వశ్చన్ ఎవరికి చేయాలన్నా నార్మల్ ప్రాసెస్లో 1 minute పట్టింది గైస్. ఓకేనా. ఎంత ఫాస్ట్గా చేసినా మినిమం 1 minute పట్టిద్ది. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ తీసుకొని ఈ క్వశ్చన్ చూడగానే వితిన్ 20 to 30 secondsలో ఆప్షన్లు యూజ్ చేసుకొని ఆన్సర్ ఎలా చేయాలి, ఇంకో 30 to 40 seconds ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మీకు ఇంతకుముందు 2 క్వశ్చన్స్లో చెప్పాను, అది అప్లై చేయండి. ఫస్ట్ A:B ఎంత ఉంది గైస్, 4:7. ఓకేనా గైస్. అంటే A:B అనేది 4:7 ఉంది అంటే ఖచ్చితంగా A అనేది 4 మల్టిపుల్ అయింది, B అనేది 7 మల్టిపుల్ అయింది. ఓకేనా గైస్. ఈ 4:7ని ఎంతతో మల్టిప్లై చేస్తే ఇది రేషియో గైస్. 4:7 ఈ ఎంతతో మల్టిప్లై చేసినా రేషియో అనేది చేంజ్ అవ్వదు. సో A అనేది ఖచ్చితంగా 4 మల్టిపుల్ అయింది, B అనేది ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయింది. ఇప్పుడు 4లో 9 10 వచ్చిద్దా, రాదు. ఓకేనా. సో ఇది 4 మల్టిపుల్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 4లో 420 వచ్చిద్దా, వచ్చిద్ది. మరి 7లో 520 వచ్చిద్దా, రాదు. సో ఇది ఆప్షన్ కాదు. సో ఇది 7 మల్టిపుల్ కాదు, ఇది 4 మల్టిపుల్ కాదు. ఇప్పుడు మీరు ఇది చూసుకోండి, 4లో 819 వచ్చిద్దా, రాదు. సో ఇది కూడా కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏది, ఇది ఒక్కటే.
సో ఈ రెండు 4:7 రేషియోలో పక్కా ఉంటాయి, చూసుకోండి. ఇది 520 అనేది 4 మల్టిపులా? ఎస్ 4 మల్టిపుల్. ఇది 910 అనేది 7 మల్టిపులా? ఎస్ 7 మల్టిపుల్. ఎలా చెప్పాను? 91 అనేది 7లో పోయిద్ది, 52 అనేది 4లో పోయిద్ది. సో నేను అందుకని ఇది 4 మల్టిపుల్, ఇది 7 మల్టిపుల్ అని చెప్పాను. సో ఇప్పుడు ఈ రెండింటి రేషియో చూసుకోండి. 520:910 ఉంది. ఈ జీరో క్యాన్సిల్ చేసుకుంటే 52:91. ఓకేనా గైస్? ఇప్పుడు 13 4s are 52, 13 7s are 91. ఈ రెండు 4:7 రేషియోలో ఉన్నాయా? సో ఇది ఒక్కటే ఆన్సర్. ఎంతసేపట్లో చేయొచ్చు గైస్ ఇది? వితిన్ 10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు గైస్. ఇది ఏముంది? 9 10 4 మల్టిపుల్ కాదు, తీసేయి. 520 7 మల్టిపుల్ కాదు, తీసేయి. 8 19 4 మల్టిపుల్ కాదు, తీసేయి. ఈ మూడు కాకపోతే ఆన్సర్ ఏది? ఇదే. ఇంక ఇది 4:7 రేషియోలో ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా గైస్? అందుకని మనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని నేర్చుకోవాలి, తర్వాత స్మార్ట్గా ఎలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అని తెలుసుకొని టైం సేవ్ చేసుకోవాలి. టైం అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? A:B ఇచ్చాడు గైస్. ఎంత? 2:3. నెక్స్ట్ B:C ఇచ్చాడు గైస్. ఎంత ఇచ్చాడు? ఇది 4:5. నెక్స్ట్ C:D ఇచ్చాడు గైస్. ఎంత ఇచ్చాడు? ఇది 6:7. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? A:B:C:D అడగట్లా, డైరెక్ట్ A:D అడుగుతున్నాడు. గైస్. ఏ కావాలంటే ఇటు చివరి అన్నీ చేసుకోవటమే, డి కావాలంటే ఇటు చివరి అన్నీ చేసుకోవటమే. ఎట్టా అంటే ఈబీ క్యాన్సిల్ అయిపోయింది, ఈసీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇటు చివరి మొత్తం మీరు కావాలంటే యారోస్లో చూసుకోండి. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఇటు చివరి మొత్తం, లాస్ట్ టర్మ్ కావాలంటే ఇటు చివరి మొత్తం చేసుకుంటే అయిపోయింది కదా గైస్. A:D ఎంత వస్తుంది మనకి? 2 4 8 8 8 6 48. ఓకేనా గైస్? 5 3s are 15, 15 7s are 105. దీన్ని 3తో క్యాన్సిల్ చేసుకుంటే మీకు 3 1s are 3, 3 1s are 3, 3 6s are 18. నెక్స్ట్ దీన్ని కూడా మల్టిప్లై చేసుకుంటే 3 3s are 9, 3 5s are 15. ఓకేనా గైస్? 16:15 అనేది ఆన్సర్. ఓకేనా గైస్? ఈ క్లాస్ ఇంతటితో అయిపోయింది గైస్. ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే రేషియోస్లో బేసిక్స్. రేషియో సాల్వ్ చేయడానికి మనకి ఏం బేసిక్స్ కావాలి, రేషియోస్ ఇస్తే ఎలా మార్చుకోవాలి ఏంటి అని కాన్సెప్ట్. రేషియోస్లో కాన్సెప్ట్ మొత్తం ఈ క్లాస్లో కంప్లీట్ చేశాను గైస్. నెక్స్ట్ క్లాస్లో ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రపోర్షన్స్లో సమ్స్ ఎలా ఇస్తాడు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ ఇది జస్ట్ కాన్సెప్ట్ క్లాస్ గైస్ ఇది. నెక్స్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి అని దాని కాన్సెప్ట్ చెప్పి అందులో కొన్ని సమ్స్ చెప్తాను. తర్వాత మనం రేషియో ప్రపోర్షన్స్లో సమ్స్ స్టార్ట్ చేసేద్దాం గైస్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నుండి సమ్స్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో ప్రపోర్షన్ అనేది ఎక్కువసేపు ఏం పట్టదు, జస్ట్ ఒక 5 to 10 minutes ప్రపోర్షన్ అంటే ఏంటని చెప్పి దాని గురించి సమ్స్ సాల్వ్ చేద్దాం. ఇంకా తర్వాత వెంటనే రేషియో అండ్ ప్రపోర్షన్ రెండు కలిపేసి సమ్స్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా గైస్?